హలో వ్యూవర్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి హరిహర క్షేత్రం రత్నగిరి నగర్ గుంటూరు నందు 16వ తారీఖున మార్చ్ 16న అంటే 11th మార్చ్ నుంచి 16 మార్చ్ వరకు కూడా 38వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరిగినాయండి. సో అందులో భాగంగా 5వ రోజు ఆఖరి రోజున అమ్మవారు అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి చక్ర స్నానాలు అపభృత స్నానాలు చేయడం జరిగిందండి. మార్నింగ్ టైంలో వీటిని స్నానాల అనంతరం కళ్యాణం జరిగిందనమాట రాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామికి. సో చాలా బాగా అనిపించింది. సో ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం అండి నేను చూడటము. సో బాగుంది, ఇలాగే శాస్త్రోక్తంగా ఇలా చేస్తారు అనమాట. వార్షికోత్సవాలు చేయడం ఒకటి, బ్రహ్మోత్సవాలు చేయడం ఒకటి కదా. సో బ్రహ్మోత్సవం అంటే ఇన్ని విధాలుగా చేస్తారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసిందండి. సో భువనేశ్వరి అమ్మవారు అనమాట. యాక్చువల్లీ హరిహర క్షేత్రం అనేది రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి అండ్ శివయ్య తండ్రిది, భువనేశ్వరి అమ్మవారు అండ్ అయ్యప్ప స్వామి, వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అద్దాల మేడ కూడా ఉందండోయ్ మా హరిహర క్షేత్రంలో. ఫుల్ వీడియో ఈ 5 రోజుల నుంచి జరిగినటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానే, తప్పకుండా చూడండి, ఓకేనా. అండ్ ఈ వాటర్తో ఈవినింగ్ వసంతోత్సవం కూడా ఉందంట. నచ్చిందా వీడియో?